లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో వన్ ప్లస్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సంపూర్ణేష్ బాబు సంజోష్ నటించిన సినిమా సోదర. ఒడిశాలో వారిని ప్రశంసించిన జక్కన్న. రాజ్ కుమార్ రావు హీరోగా నటించిన సినిమా బూల్ చుక్ మాఫ్. కార్తిక్ ఆర్యన్ తదుపరి చిత్రం కథ పాము చుట్టూ తిరుగునుంది. బాలీవుడ్ లో నవ్వులు కురిపించిన సినిమాల్లో ధమాల్ సిరీస్ కి మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇలాంటి మూవీ న్యూస్ ఈ రోజు తెలుసుకుందాం. ఒడిశాలోని దేవమాలిని పర్వత ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలను తొలగించడంపై ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి స్పందించారు. పర్వతంపై ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి వారి చొరవను ప్రశంసించారు. భవిష్యత్ తరాల కోసం మన సహజ సంపదను కాపాడుకోవడానికి కృషి చేస్తూనే ఉందామన్నారు. సంపూర్ణేష్ బాబు సంజోష్ నటించిన సినిమా సోదర. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. సాయి రాజేష్ ట్రైలర్ ని విడుదల చేశారు. సంపూర్ణేష్ బాబుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. రాజ్ కుమార్ రావు హీరోగా నటించిన సినిమా బూల్ చుక్ మాఫ్. వామికా గబ్బి హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా ట్రైలర్ అయితే విడుదలైంది. పెళ్లికి ముందు జరిగే హల్దీ వేడుకలు పునరావృతం కావడం నవ్వులు తెప్పిస్తుంది. మే 9న విడుదల కానుంది ఈ సినిమా. కార్తిక్ ఆర్యన్ తదుపరి చిత్రం కథ పాము చుట్టూ తిరగనుంది. పూర్తి స్థాయి ఎంటర్టైనర్ గా కరణ్ జోహార్ తెరకెక్కిస్తున్నారు. నాగరాజ్ అనే టైటిల్ కూడా దీనికి ఖరారు చేసినట్లు తెలుస్తోంది. పాములతో పోరాడే వ్యక్తిగా కార్తిక్ కనిపిస్తారు. సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. బాలీవుడ్ లో నవ్వులు కురిపించిన సినిమాల్లో ధమాల్ సిరీస్ కి మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు ధమాల్ 4th చాప్టర్ అయితే తెరకెక్కుతోంది. ఇటీవలే తొలి షెడ్యూల్ కూడా పూర్తయింది. మ్యాడ్ మెన్ ఈస్ బ్యాక్ ముంబైలో 2nd షెడ్యూల్ చేస్తామన్నారు అజయ్ దేవ్గన్.